రాజకీయంగా అది పక్కన పెట్టేసి ఇది చర్చలు జరిపితే ప్రయోజనం లేదు. నేను ఒకటే చెప్తున్నా, కొల్లు రవీంద్రకి ఎంత స్థాయి అధికారాలు ఇస్తున్నారు? అతని శాఖ మీద అతనికి పట్టించారా? లేకపోతే అచ్చెన్నాయుడు ఆయన శాఖ మీద ఇప్పుడు ఆయన చెప్తే ఆయన చెప్పినా వినకపోతే చంద్రబాబు గారు చెప్పారు ఆక్వా వాళ్ళని తగ్గించండి, విన్నారా? మామిడికాయలు కొనండి అని చెప్తే విన్నారా? లేకపోతే పొగాకు ఆయన చెప్తే విన్నారా? వ్యవసాయ శాఖే కదా ఆయన. మరి బీసీ మంత్రి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముద్రగడ మీద ఎందుకు వీళ్ళకి ఎంత అభిమానం? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వెళ్తే కాపులు ఎవరికైనా సరే పని ఫస్ట్ అయిపోతుంది. ఇప్పటికి కూడా అట్లాగా కొంతమంది ఉన్నారు తమ సామాజిక వర్గం వాళ్ళని బాగు చేసుకునేటటువంటి. ఇప్పుడు అట్లాంటి బీసీ మంత్రులు ఎవరున్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? అసలు చేసుకునే స్థాయి వాళ్ళకి ఇస్తున్నారా? అది ఇప్పుడు మనం లోకేష్ గారిని పట్టుకుంటే ఏదైనా పని అవుతుంది, అచ్చెన్నాయుడిని పట్టుకుంటే పని అవుతుందా? రవీంద్రని పట్టుకుంటే పని అవుతుందా? పవర్. మనం రాజకీయాలని అందరం అనుకునేది ఏంటంటే ఇప్పుడు పోలీసు ఒక వీళ్ళు మనం 100 రకాల ఉద్యోగాలు ఉండొచ్చు. రాజకీయ నాయకుడు అనేటటువంటి వాడు ఫైనల్గా ఎందుకు బతుకుతున్నాడు, సక్సెస్ అవుతున్నాడు అంటే పవర్. పవర్ ఉన్నప్పుడు పోలీస్ అయినా సలాం చేస్తుండే కదా, ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సలాం చేస్తుండే కదా. ఆ పవర్ కదా బీసీకి రావాల్సింది. ఇప్పుడు దేశంలో ఆ మార్పు, దేశ ప్రధానమంత్రి బీసీ, అట్లాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బీసీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి బీసీ, ఇట్లాగా అనేక మంది బీసీలను పట్టుకొచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా. ఒక టెంపర్ స్టార్ట్ అయింది. తెలంగాణలో ఆల్రెడీ బీజేపీ చెప్పింది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఆ టెంపర్ని అట్టించి అసలు ఆలోచించేయకుండా తీసుకువెళ్లే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అన్నమాట. అంతే ఏదో నామకే